కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మంత్రులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, కొత్తగా మొన్ననే మంత్రులలో చేసిన శ్రీహరి గారు జిల్లా పర్యటిస్తున్నారు. ఎంత బాధాకర విషయం అంటే కామారెడ్డి కన్నా ఎక్కువ వరదలు వచ్చి ఈ జిల్లాలో 6 మండలాలు అతలాకుతలమైతే కనీసం ఈ మంత్రులకు గత వారం రోజుల నుంచి సీతక్క గారు కామారెడ్డిలో తిష్టేసి కూర్చుంది. ఆ మండలాలు చూసే ఓపిక లేదు ఇలా. కానీ వీళ్ళు మాత్రమట బీసీలను ఉద్ధరించినందుకు సభ పెడతారట. ఇవాళ నేను అడుగుతున్నాను సీతక్క గారు కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన మంత్రి గారిని, రెవెన్యూ మినిస్టరు, ముఖ్యమంత్రి, అందరు మంత్రులందరూ కామారెడ్డిలో కూర్చొని కాంగ్రెస్ బహిరంగ సభను ఏదో బీసీ డిక్లరేషన్ పేరు మీద మైనార్టీ బహిరంగ సభ పెడుతుంది చూడు, దానికి సమాయుక్తం అవుతున్నారు. కానీ విచిత్రం ఏంటి అంటే ఆ కామారెడ్డి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న సిరికొండ మండలం కానీ, దాని నుంచి ఇంకో 5 కిలోమీటర్ల దూరం ఉన్న దర్పల్లి మండలం కానీ, ఆ పక్కన ఉన్న భీమగల్ కానీ ఇందరూ చూసే ఓపిక వీళ్ళకి లేదు. అసలు ఈ జిల్లాలో కామారెడ్డిలేమో 11,500 రూపాయల దాకా ఎవరికైతే వరదల్లో నీళ్ళు వచ్చినాయి ఇదైతే, ఇవాళ వాడి కానీ, నడివితాండ కానీ, బీరపతాండ కానీ, కొండూరు కానీ, గడుకోలు కానీ, ఉన్నాజిపేట కానీ, అట్లాగే మన పెద్దవాళ్ళగొడ్డు కానీ, చిన్నవాళ్ళగొడ్డు 100 ఇళ్ళల్లో ఇంట్లో వీటి నుంచి పోయింది, మొత్తం సర్వం కోల్పోయేది. వాళ్ళని ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సాలూర మండలంలో చాలా గ్రామాలు, రేంజల్ మండలం చాలా గ్రామాలు, దాంతోపాటు నవిపేట మండలంలో, ఈ జిల్లాలో సుమారు భీమగల్ ప్రాంతంలో, బడా భీమగల్ దాని ప్రాంతంలో అసలు ఏం నష్టం జరిగింది? ఎవరైనా పర్యవేక్షించిర్రా? లేకపోతే ఎవరైనా ఉన్నాడా లేదా? ఒకటి మాత్రం కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ గ్రూపులు. ఒక ఎమ్మెల్యే ఒక రోజు పోతాడు, ఆ పక్కపొంటి ఆయన పోటీదారులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు పోయి ఫోటోలు దిగేస్తారు, ఫోటో సెషన్ చేసుకుంటున్నారు. నేను సీతక్కని అడుగుతున్నా, మీరు ఆదివాసి బిడ్డగా పుట్టారు, ఆదివాసి దాంట్లో ఉంటారు, నక్సల్ ఉద్యమంలో పాల్గొంటారు, ఎవడన్నా ఆపద వస్తే నేను ఫోటోలు చూశాను గతంలో సీతక్కి, నడుపుబట్టి నీళ్ళకి పాపం మా అక్క నడుచుకుంటూ పోయిన ఫోటోలు చూశాను. అంటే మాది యాక్చువల్లీ ఇందూరు జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా అని నేను అడుగుతున్నాయి. పర్వాలేదు, ఈ తెలంగాణ ఆ జిల్లా ఉందా లేదా? ఉంటే మరి సీతకి ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఎందుకు వస్తలేదు? ఈయన ఒక మంత్రి 5 నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నాడు. 12:30కు రూరల్, 1:30కు ఆర్మూర్, 2:30కు బాల్కొండ, 3:30కు బోధను, 5:30కు ఈడ పెట్టుకున్నావు. నేను ఆ మంత్రిని అడుగుతున్నా, అయ్యా నువ్వు ఈ జిల్లాకి వచ్చినావు, ఈ జిల్లా ప్రజలు వరదలో కొట్టుకుపోతున్నారు, కనీసం అదేదైనా అవగాహన ఉందా మీకు? వరదలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర మంత్రులను ఈ జిల్లాలకు పెట్టుడు, ఇవాళ వచ్చిన శ్రీహరి, నేను కూడా ఆశపడ్డా, ముఖ్యమంత్రి లెటర్ రాశా, అయ్యా ముఖ్యమంత్రి గారు పేరు పంపించా, ఈ జిల్లాలో వరద వచ్చింది, వరదను కాపాడుకోండి, వరదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. ఊరోళ్ళు వచ్చి రోడ్ల మీద రస్తారోగులు చేస్తున్నారు బాధితులు, వీడీసీలు వచ్చి కలెక్టర్ గారి దగ్గర విన్నపిస్తున్నారు. కనీసం మెడికల్ క్యాంప్ కూడా పెట్టలేదు వాళ్ళు, హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆ బురదెత్తిపోసిన ఇంట్లో మొత్తం బీరువాలు, గూళ్ళు ఉంటే గూళ్ళు మొత్తం అన్ని దగ్గర గోడలకు ఆ దాంతో బ్యాక్టీరియా ఫామ్ అయి స్కిన్ డిసీజెస్ ప్లస్ హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యుడు పోయినప్పుడు అడిగితే, మేము ప్రైవేట్ ఐఎంఐ వాళ్ళను, సిఎంసి వాళ్ళను, లేదు ధన్పాల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళను మేము రిక్వెస్ట్ చేసుకొని పెట్టాము. జిల్లా యంత్రాంగ కనీసం స్పందించలేదు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉన్నాడు, కనీసమైన పోయి ఒక్కడు చేతి పట్టుకోలేదు. ఇది రాజకీయ విమర్శల కోసం చేస్తుంది కాదు, ఇది వాస్తవ పరిస్థితి అక్కడ ఉన్నది అని చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ కామారెడ్డిలో సీతక్క, ఇక్కడ ఈడ శ్రీహరి గారు ఇద్దరు ఏదో బీసీలకు నేను చేస్తుంటేనట, అది చేస్తుంటేనట, మేము అడ్డుపడుతున్నాం. అసలు విషయం నేను చెప్తాను. రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సి బీసీలకు రావాల్సింది రాజ్యాంగం రిజర్వేషన్ 50% లోపు ఉంటే 27% ఇవ్వాల్సింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 21.5% ఇచ్చింది. 21.5%లో బీసీసీలో, ఇది జాగ్రత్తగా, బీసీసీలో కన్వర్ట్ కృష్ణులకు 5% ఇచ్చింది. బీసీఈలో
మైనారిటీలకు 4% ఇచ్చినాయి. అంటే 9% వాళ్ళ తీసేయంగా మిగిలింది ఎంత అంటే 12% ఆ రోజు వచ్చేది. ఇది రాజకీయ రిజర్వేషన్ కాదు, ఇది భవిష్యత్తు పిల్లల తరాలు, బలహీన వర్గాల యొక్క పిల్లల తరాలకి ఇది అవుతుంది. విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు ఎస్సీలకు ఏదైతే గతంలో 17% దాకా ఇచ్చేది ఉందో ఇవాళ 20% ఎస్సీల జనాభా లెక్క ప్రకారం వాళ్ళకి 20% ఇవ్వాలని రాజ్యాంగం చెప్తుంది. అలాగే 12% ఉన్న గిరిజనులకు, ఎస్టీలకు, ట్రైబల్స్కు మొన్నటి వరకు 7.5% ఇస్తుంది, ఇప్పుడు 9% ఇవ్వని చెప్పి రాజ్యాంగం వారికి ఆదేశించింది. 12% ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలను తీసుకొచ్చి 10% బీసీఈలో రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. నేను అడుగుతున్నాను, అంటే రాజ్యాంగం ఇచ్చిన లెక్క ప్రకారం 20% దళితులకు, 9% గిరిజనులకు, 10% మైనారిటీలకు తీసేస్తే బీసీలకు వచ్చే పర్సెంట్ 50% లోపల ఎంత వస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, మంత్రులు ఏదో బీజేపీ అడ్డుకుంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు బీజేపీ ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పి బీజేపీ ఏ రోజో ప్రకటించింది కదా. ఇవాళ తమిళనాడులో 65% రిజర్వేషన్ వస్తుంది. అక్కడ బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి, రిజర్వేషన్ రావాలని చెప్పి వాళ్ళందరూ ఐక్యమత్యంగా అన్ని పార్టీలకు అతీతంగా, మైనారిటీ మతాలకు అతీతంగా కేవలం బలహీన వర్గాలను తీసుకొచ్చి వాళ్ళు అక్కడ 65% రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా అదే చెప్తున్నారు, బాబు నువ్వు 10% మైనారిటీలను బీసీసీలో 5 సార్లు కన్వర్ట్ డిస్టెన్స్ అని ఎవరైతే పెడుతున్నావో అది తీసేస్తే బీసీలకు న్యాయం అవుతుంది. 12% ఉన్న ముస్లింలకు 10% ఇచ్చే విశాల ఉదయం ఉన్న రేవంత్ గౌడ్గా వినిపించుకోబడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి 56% ఉన్న బీసీలకు కేవలం 10%, 12% ఇచ్చుకుంటా నువ్వేదో ఉద్ధరించినావని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ఏదో ఉద్ధరించిందని చెప్పి, ఏదో ఈ మొత్తం బీసీలందరికీ మేమే నాయకులం అవుతున్నామని చెప్పి నేను ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు. కిషన్ రెడ్డి అగ్రవర్ణంలోడట, రేవంత్ రెడ్డి ఏమో బీసీల పక్షపాతి అట. ఈ జిల్లా అధ్యక్షుడు అనుకుంటా. నేను అడుగుతున్నాను, అదే జిల్లా అధ్యక్షుడిని అడుగుతున్నాను నేను ఇవాళ. ఈ జిల్లాలో మనకు 6 నియోజకవర్గాలు ఈ ఇందూరు జిల్లాలో వస్తాయి. బాల్కొండకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? సునీల్ రెడ్డి గారు. ఆర్మూర్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ప్రజలు తిరస్కరించినా కానీ వినయ్ రెడ్డి గారు. రూరల్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? భూపత్ రెడ్డి గారు. బోధన్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? సుదర్శన్ రెడ్డి గారు. బాన్స్వాడకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? వేరే పార్టీలో గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక అర్బన్ మిగిలితే అర్బన్ మీద సుదర్శన్ రెడ్డి గారు పెద్దనం. ఇది బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నారు. మీరేమో రాజ్యాధికారం మీ చేతిలో పెట్టుకుంటారు, మీటింగ్లకు బీసీలు రావాలి. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీ ఏదో బహిరంగ సభ అని పెట్టుకుంటారు కదా. నేను సీతక్కని వచ్చిన మా ముదిరాజు బిడ్డ శ్రీహరిని అడుగుతున్నాను, అదా ఈ జిల్లాలో నీ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళ దాంట్లో ఈ జిల్లాలో పెద్దనం చేస్తుంటే రేపు పొద్దున నువ్వు బహిరంగ సభకు గ్యాదరింగ్ చేస్తున్నది ఈ 6 నియోజకవర్గాల్లో ఒక్క బీసీని చూపించమని అడుగుతాను నేను. నీ పార్టీలో మీరు ఉండదు. ఏమనంటే మా మహేష్ కుమార్ గౌడ్ చూపిస్తారు. మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డగా రాలే, ఆయనకు రిజర్వేషన్ ఇయ్యలే. మహేష్ కుమార్ గౌడ్ ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అకుంఠితంగా పనిచేస్తూ, మహేష్ కుమార్ గౌడ్తో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎన్ఎస్యూలో పనిచేసిన వాళ్ళు ఈరోజు కేంద్రంలో కాదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పని చాలా చిన్న పని, కాంగ్రెస్ గుర్తించలే ఇంకా మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్తో పనిచేసిన ఎవరైతే ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. అలా పొలిట్ బ్యూరో కేంద్ర ఏదైతే సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అన్న మెంబర్స్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్తో పనిచేసిన వాళ్ళు. మహేష్ కుమార్ గౌడ్ మీరు ఏదో న్యాయం చేశారని ఆయన బొమ్మ ముందర పెట్టుకొని మీరంతా ఇంకా రాజ్యం చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఈ జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేస్తే జిల్లా కలెక్టర్ ఉన్నాడట, ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. మేము తెచ్చుకున్నామని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నట్టు కలెక్టర్ని.
ఒక్కడు అడుగుతున్నాను, ఎవరు ఒక్క బీసీ చూపించండి ఈ జిల్లాలో. మా పాపం మాజీ ఉన్న ఎమ్మెల్యే గారు అనిల్ గారు ఉంది, ఆయన ప్రాధాన్యత ఎక్కడుంది అని అడుగుతుందండి వాళ్ళ. కాబట్టి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 42% కేవలం బీసీలకే, అందులో మైనార్టీలు కానీ కన్వర్ట్ క్రిస్టల్ కానీ లేకుండా మీరు ప్రతిపాదించి పంపించండి. ఇది రాజకీయ పద్ధతులు కాదన్నా, రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ నుంచి కూడా నిలబెట్టుకోవచ్చు. ఆ పార్టీ నుంచి జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో, సర్పంచ్లను, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, ఎమ్మెల్యేలను, మేయర్లను, జిల్లా పరిషత్ చైర్మన్లు వేసుకోవచ్చు. కానీ ఉద్యోగ రంగంలో బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, తరాలు కోల్పోతారు. ఈ యొక్క రిజర్వేషన్ వల్ల 42%లో మైనారిటీలు 10%, కన్వర్ట్ క్రిస్టల్ 5% పెట్టుకుంటే 15% తీసేస్తే వచ్చేది ఏముండదు. రాజ్యాంగం కూడా వీళ్ళిద్దరిని చేయడం వల్ల సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆబ్జెక్షన్ చేస్తుందని వాళ్ళ పార్టీలు ఉన్నారో తెలుసు. ఎంత ఘోరంగా ఉన్నారంటే, నిన్న గవర్నర్ గారు మున్సిపల్ యాక్ట్ సంబంధించిన ఒక కాగితం మీద సంతకం పెడితే ఇగో బీసీ 42% రిజర్వేషన్ వచ్చిందని చెప్పి వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు పోటీ చేసిన వ్యక్తులు. అంటే వాళ్ళకి ఏ రకంగా అవగాహన ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే బీసీసీ అండ్ ఈలో ప్రతిపాదించిన కన్వర్ట్ క్రిస్టియన్ అండ్ మైనారిటీ ముస్లిం మైనారిటీస్ అది రిజర్వేషన్ అనేది బీసీలకే తీసేసి ఆ 42% కేవలం బలహీన వర్గాలు 56% ఉందన్న మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు 56% ఉంది, జనాభా లెక్క ప్రకారం 56% ఉంది. అలాంటి బీసీలను తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి, కేంద్రంలో ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటాం తెలియజేసుకుంటూ, బీసీసీ అండ్ ఈలో ఏదైతే నాన్ బీసీస్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి ఆ రిజర్వేషన్ కేవలం బీసీలకు కల్పించినట్టు మీరు మరొకసారి చట్టసభ చేసి పంపిస్తే తప్ప రాదు. రేపు కామారెడ్డిలో 15వ తారీఖు జరుగుతున్న బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ అది బీసీలకు సంబంధం లేదు. బహిరంగ సభ మైనారిటీ బహిరంగ సభ, మైనారిటీలకు సంబంధించిన బహిరంగ సభ, అది మైనారిటీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను బలహీన వర్గాల మొత్తం యావత్ జాతిని కోరుతున్నాను. ఇది మీరందరూ కూడా రేపు ఆ సభకు మనం వెళితే మన తరాలు, భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడికి వచ్చేదంతా మైనారిటీలే. మైనారిటీ చేసుకునేటోళ్ళు, మైనారిటీ ఓట్ల కోసం ముసుగు కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు వేయలేరు. బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేను ప్రెస్ మీట్లో చెప్పిన ఏ ఒక్క అంశం కూడా తప్పుంటే మీరు రండి, చర్చకు సిద్ధం. ఈ బీసీలకు ఇది అన్యాయం అవుతుందా లేదా, దీనివల్ల బీసీల యొక్క భవిష్యత్ ఖరాబ్ అవుతుందా లేదా అని ఒకటి తెలియజేసుకుంటూ, కామారెడ్డి ఏదైతే బహిరంగ సభ 15వ తారీఖు నాడు వీళ్ళు ఇచ్చిన పిలుపును యావత్తు బీసీ సమాజమే కాదు, వీళ్ళు ఏదైతే రాజకీయ పెత్తనం చెలాస్తున్నారో దానికి నిరసనగా ఆ యొక్క సమావేశాన్ని బహిష్కరించవలసిందిగా నేను పిలుపుస్తున్నాను. అయితే వేసారా ఎప్పటిదాకా ఏ రోజు వేసినా కానీ అలా పరిస్థితి వాయిదా పడి మీటింగ్ లేదు పెట్టుకున్నారు. రమ్మనండి ఆయన. ఇది మాత్రం వారి యొక్క బీసీ అనే నినాదం తప్పు. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వాళ్ళు తమకు చేతగాక నరేంద్ర మోడీ మీద ఇలా కేంద్ర క్యాబినెట్ లో 27 మంది కేంద్ర క్యాబినెట్ లో బీసీ బలహీన వర్గాలు ఉన్నారు. ఇలా ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బలహీన వర్గాలను తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇది రిజర్వేషన్ ఇచ్చుడు కాదు, వాళ్ళలో ఉన్న నాయకత్వాన్ని మనం పెంపొందించడానికి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉంటే ఒక కేంద్ర మంత్రి బీసీకి ఇచ్చుకున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పొలిట్ బ్యూరో మెంబర్గా, అంటే ఏదైతే ఎలక్షన్ కమిటీ మెంబర్గా, రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎన్నో కమిటీలలో ఇటు అరవింద్ గారు కానీ, అటు రాజేందర్ గారు కానీ,
వీరందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాత్రం నరేంద్ర మోడీ బీజేపీని అడ్డుకుంటున్నారు. ఇది మైనార్టీ. ఎస్, రాజశేఖర రెడ్డి తెచ్చినట్టు సపరేట్గా మైనార్టీ బిల్లు పెట్టుది. మీరు కొట్లాడేది ఉంటే బీసీలు ఎందుకు కలుపుతారు? వాళ్ళను మైనార్టీలో కల్పించారు కదా వాళ్ళను. అది ఇవ్వకుండా కేవలం బీసీలను లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఓడిపోతున్నాం అనే భయంతో కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుంటుంది. ధన్యవాదాలు.